ప్రజలంతా నీవు. నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. జగన్ అంటే జనం, జనం అంటే జగన్. ఇది నినాదం కాదు, 5.5 కోట్ల మంది ప్రజలు చేస్తోన్న నాదం. గిట్టుబాటు ధర లభించక అల్లాడుతోన్న రైతన్నలు ఆశగా చూసేది జగన్ వైపే. రెడ్ బుక్ బాధితులు న్యాయం కోసం చూసేది జగన్ వైపే. ఉద్యోగులైనా, ఉపాధ్యాయులైనా, శ్రామికులైనా, వైద్య నిపుణులైనా, విద్యార్థులైనా, నిరుద్యోగులైనా, సమస్యల్లో ఉన్నవారి ఆశ, ప్రతి ఒక్కరికి భరోసా వైఎస్ జగన్మోహన్ రెడ్డే. జగన్ తమకు అండగా నిలబడితే కష్టం తొలగిపోతుంది. జగన్ తమ తరపున ప్రశ్నిస్తే, పాలకుల అరాచకాలను నిలదీస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. 5.5 కోట్ల మంది భావన ఇదే. కాదు, 5.5 కోట్ల మంది ప్రజలు స్వయంగా చూస్తోంది ఇదే. అందుకే జగన్ పర్యటనలకి జనం జేజేలు పలుకుతున్నారు. తమ కష్టాలను, బాధలను మర్చిపోయి కేరింతలు కొడుతున్నారు. ఆ సంతోషం వెనుక ఉన్నది జగన్ అండగా ఉంటే తమకేం కాదన్న కొండంత విశ్వాసం. ఆ సంబరం వెనుక ఉన్నది జగన్ తోడుగా ఉంటే తమనెవరూ ఏం చెయ్యలేరన్న నిశ్చయం. అందుకే ఇప్పుడు ఏపీ ప్రజానీకం అంటోంది మా నమ్మకం జగన్ అని. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. జగనన్నా ప్రజలంతా నీవు. నువ్వేమన్నా ఆరుస్తావా, తీరుస్తావా? ఈ మాట చాలా సందర్భాల్లో మనందరం వినే ఉంటాం. చాలా సందర్భాల్లో మనం కూడా అనే ఉంటాం. ఊహించని కష్టం వచ్చినా, అనుకోని ఆపదొచ్చినా, సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నా ఎవరైనా ఏం చేస్తారు? ఆదుకునే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళని ఆశ్రయిస్తారు. ఆ కష్టం నుంచి గట్టెక్కించే సమర్థత ఉన్నవాళ్లతోనే బాధంతా పంచుకుంటారు కదా. మరిప్పుడు ప్రజలు తమకు కష్టం వస్తే ఏం చేయాలి? ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి. డిప్యూటీ సీఎంతోనో, మంత్రులతోనో తమ కష్టాలు చెప్పుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రజలు సీఎం, డిప్యూటీ సీఎం కోసం చూడడం లేదు. తమకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా జగన్ వైపు చూస్తున్నారు. జగన్తో తమ బాధలు చెప్పుకుంటున్నారు. జగన్ వల్లే తమకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారు. మా నమ్మకం జగన్ అని నినదిస్తున్నారు. జన సునామీ అంటే ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డిని చూడటానికి విరగబడిన జనంలా ఉంటుంది. ప్రజాభిమానం అంటే ఎలా ఉంటుంది? జగన్ కి జేజేలు పలుకుతూ ఎగసి పడే జన కెరటాల్లా ఉంటుంది. జన సంద్రం అంటే ఎలా ఉంటుంది? జగన్ కి కోట్లాది మంది ప్రజలకు మధ్య పెనవేసుకున్న భావోద్వేగంలా ఉంటుంది. ఈ అశేష జన సందోహం జగన్ మీద కోట్ల మంది ప్రజలు పెట్టుకున్న ఆశల్లా వినిపిస్తున్నాయి. ఈ అఖండ ప్రజానికం జగన్ రాజకీయ జీవితంలో ప్రతి మలుపుని, ప్రతి గెలుపుని ప్రపంచానికి గర్వంగా చాటి చెబుతూనే ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు జనం ఇంతగా ఎందుకు విరగబడుతున్నారు? జగన్ని చూడాలని, జగన్తో తమ కష్టాలు చెప్పుకోవాలని, జగన్ అండగా నిలిస్తే కష్టాలు, కన్నీళ్లు తొలగిపోతాయని జనం ఇంతగా ఎందుకు నమ్ముతున్నారు? ఎందుకంటే జనంకి, జగన్కి మధ్య ఉన్న బంధం నాయకుడికి, ప్రజలకు మధ్య ఉన్న సంబంధం కన్నా గొప్పది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రజలకి కష్టం వస్తే పాలకులకు చెప్పుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం సీఎం, డిప్యూటీ సీఎం జాంతానై అంటోంది జనసంద్రం. ఎందుకంటే ఏపీ ప్రజలకు పాలకుల మీద భరోసా లేదు, విశ్వాసం లేదు. అందుకే రైతులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, రెడ్ బుక్ బాధితులు కావచ్చు, ఏ వర్గాలకు చెందిన ప్రజలైనా, ఎలాంటి దోపిడీకి గురైన ప్రజలైనా జగన్ తోడుంటే, జగన్ అండగా ఉంటే తమ కష్టాలు తొలగిపోతాయని బలంగా నమ్ముతున్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అని నినదిస్తున్నారు. అందుకే జగన్ పర్యటనలు జన సునామీలను తలపిస్తున్నాయి. అందుకే జగన్ పర్యటనల్లో జన కెరటాలు ఎగసి పడుతూ ఉంటాయి. ఇదిగో ఇలా చూడండి ఈ జనసందోహాన్ని, వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తున్న సంతోషం చూడండి. జగన్ని చూశామన్న ఆనందం, జగన్ తమ కోసం వచ్చాడన్న సంబరం,
జగన్ అండగా నిలిస్తే తమకెలాంటి ఆపద ఉండదన్న నమ్మకం. నిజానికి వీళ్ళంతా రైతులు. చంద్రబాబు పాలనలో అష్ట కష్టాలు పడుతున్న ఆక్వా రైతులు. ఒకవైపు వైరస్లు, మరోవైపు వాతావరణ ప్రభావంతో ఆక్వా రైతులు విలవిల్లాడుతున్నారు. పెరుగన పెట్టుబడి వ్యయం, దక్కని గిట్టుబాటు ధరలు, కౌంటుకు 80 రూపాయల వరకు కోత పెట్టిన ప్రాసెసింగ్ కంపెనీలు, పవర్ ఫ్యాక్టర్ నిబంధనలతో విద్యుత్ సబ్సిడీకి ఎగనామం పెట్టిన సర్కార్, ఏకపక్షంగా టన్నుకు 16,000 పెంచిన ఫీడ్ కంపెనీలు. ఇన్ని వైపుల నుంచి సమస్యలు, సవాళ్లు ఆక్వా రైతుల మీద దాడి చేస్తుంటే చోద్యం చూడటానికే పరిమితమైన పాలకులు ఇన్ని కష్టాల మధ్య కూడా జగన్ని చూడగానే ఇంత సంతోషం ఆ రైతుల్లో. ఎందుకంటే తమ సమస్యలు తీర్చగల శక్తి సామర్థ్యాలు జగన్కే ఉన్నాయన్న నమ్మకం. మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, మీ కష్టాలు నాకు తెలుసు, నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు దాటిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా పోతాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాను. మళ్ళీ యాప్సడా పూర్వ వైభవంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి చైర్మన్ గా కూర్చుంటాడు. ఈ సిండికేట్ను కూకటి వేలతో సహా నరికేస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన వికటాటహాసం చేస్తూనే ఉంది. పోలీసుల సాక్షిగా టీడీపీ మూకలు రెచ్చిపోతూనే ఉన్నాయి. హత్యలకు, దౌర్జన్యాలకు తెగబడుతూనే ఉన్నారు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. సంక్షేమం, అభివృద్ధి అన్న పదాలకు ఆంధ్రప్రదేశ్లో చోటే లేకుండా పోయింది. దేశమంతా నివ్వెరపోయేలా ఆటవిక పాలన సాగుతున్న వేళ రెడ్ బుక్ కరాచకాల సాక్షిగా పచ్చముఖ చెలరేగిపోతోంది. ఇంతటి ఆటవిక పాలనని జీవితంలో చూడని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తామేం కోల్పోయామో తెలుసుకున్నారు. తమకు అండా దండా ఎవరో, తమ భవిష్యత్తుకు అభయం ఇచ్చేదెవరో అర్థం చేసుకున్నారు. అందుకే భీమవరం కావచ్చు, గుంటూరు కావచ్చు, చిత్తూరు కావచ్చు, నెల్లూరు కావచ్చు, జనం కోసం జగన్ కదిలితే జగన్ కోసం జన సునామీలే ఎగసి పడతాయి. జగనన్నా జగనన్నా జనమంతా నీ వెంటే జగనన్నా. గుంటూరు మిర్చి ఆడు రైతులకు అండగా నిలిచిన, చిత్తూరు మామిడి రైతుల కన్నీళ్లు తుడిచిన, రెడ్ బుక్ బాధితులకు న్యాయం కోసం గర్జించిన, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కన్నెర్ర చేసిన, జగన్ ఏం చేసినా అది తమ కోసమే అని జనం గ్రహించిన తర్వాత ఇక జగన్ని, జనాన్ని వేరు చేయటం ఎవరికి సాధ్యం? అందుకే ప్రజలు తమ కష్టాలను ముఖ్యమంత్రికో, మంత్రులకో చెప్పుకోవటం లేదు. కాపాడండి మహాప్రభు అని పాలకులను వేడుకోవటం లేదు. తమ దుస్థితికి కారణం ఎవరో 5.5 కోట్ల మంది ప్రజలకు తెలుసు. అందుకే జగన్ భరోసా కోసం, జగన్ అండా దండా కోసం, మాకు జగన్ తోడుగా ఉన్నాడన్న భావన ఇచ్చే కొండంత ధైర్యం కోసం జయ హో జగన్ అని నినదిస్తుంటే జగన్ పర్యటనలు జన సునామీలను తలపిస్తున్నాయి. ప్రజల హృదయాలను గెలుచుకోవటం చేతకాని పాలకులు జగన్ని, జనాన్ని వేరు చేయాలని చాలా కుట్రలే పన్నుతున్నారు. జగన్ ప్రతి పర్యటనలోనూ ఎన్నో ఆంక్షలు, ఎన్నెన్నో కుట్రలు. అయినా చివరికి జగన్ మీద జనాభిమానం ముందు పచ్చముఠా కుట్రలు విఫలమవుతూనే ఉన్నాయి. జగనన్నా జనమంతా నీతోటే, రాజన్నకు పుత్రుడవు, రైతన్నకు మిత్రుడవు. జగనన్నా. జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, జగన్ ఇప్పుడు అధికారంలో లేరు. మరి ప్రజలంతా జగన్ వైపుకు ఎందుకు చూస్తున్నారు? ఎందుకంటే జగన్ వస్తేనే తమ సమస్యలు తీరుతాయని ప్రజలు గ్రహించారు. జగన్ ప్రశ్నిస్తేనే తమ కష్టాలు తొలగుతాయని తెలుసుకున్నారు. జగన్ గర్జిస్తేనే తమకు భరోసా దొరుకుతుందని అర్థం చేసుకున్నారు. ఈ 2 ఏళ్లలో అలాంటి ఉదాహరణలు కోకొల్లలు. సాయికృష్ణ లాకప్ డెత్ లో జరిగిందేంటి? నా కొడుకును పోలీసులే అత్యంత దారుణంగా కాలి గోళ్లు పీకేసి హింసించి చంపేసి చివరకు మృతదేహాన్ని కాల్చేశారని సాయికృష్ణ తల్లి ఎన్నిసార్లు విజయవాడ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందో. అయినా స్పందన లేదు. తన కొడుకు ఉంటే అప్పగించండి, లేదంటే బూడిదైనా ఇవ్వండని సాయికృష్ణ తల్లి వేడుకున్నా తమకేం తెలియదని చెప్తూ వచ్చారు పోలీసులు. చివరకు హైకోర్టు కూడా పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆ తల్లి ఎంత వేడుకున్నా కనికరించలేదు. ఎందుకంటే అప్పుడు అందరూ సాయికృష్ణ మిస్సింగ్ కేసు అనుకుంటున్నారు. కానీ అప్పటికే సాయికృష్ణ చనిపోయాడన్న సంగతి పోలీసులకే తెలుసు. వాళ్ళ కస్టడీలోనే కదా చనిపోయింది. ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారో, సాయికృష్ణ కుటుంబానికి అండగా నిలబడతామని ప్రకటించారో,
అప్పుడు స్పందించక తప్పని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది చంద్రబాబు ప్రభుత్వం. సాయికృష్ణ తల్లికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని జగన్ ప్రకటించిన తర్వాతే ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. సిఐ నాగరాజుని సస్పెండ్ చేసింది. తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశపెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోమని అడిగితే ఇదే సిపి పట్టించుకోలేదు. ఇదే సిపి ఆధ్వర్యంలో పనిచేస్తా ఉన్న టాస్క్ ఫోర్సు ఈ పిల్లాడిని తీసుకొస్తారు. మే 6వ తారీఖున కృష్ణలంక పోలీస్ స్టేషన్కి అప్పచెప్తారు. అప్పచెప్పిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకుంటారు. టాస్క్ ఫోర్స్ అన్నది సిపి అధీనంలో పనిచేస్తుంది. అదే సిపికే సాయికృష్ణ తల్లి మళ్ళీ మే 28వ తారీఖున, మే 6వ తారీఖున జరిగితే మే 28వ తారీఖున సాయికృష్ణ తల్లి అదే సిపికే అర్జీ పెట్టుకుంటే, ఇవన్నీ కూడా డౌట్స్ రేస్ చేస్తూ అర్జీ పెట్టుకుంటే కూడా సిపి పట్టించుకునే పరిస్థితి లేదు. పాలకులే పగబట్టిన రీతిలో పాలన చేస్తున్నారు. పచ్చముఠ అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుంటే తప్ప తమ కష్టాలు తొలగిపోవని అన్ని వర్గాల ప్రజలు తెలుసుకున్నారు. అదే సమయంలో జగన్ని, జనాల్ని వేరు చేయటానికి పచ్చముఠ కొత్త కుట్రలు పన్నుతూనే ఉంది, విఫలం అవుతూనే ఉంది. గుంటూరు మిర్చి యార్డ్ నుంచి మొదలు పెడితే జగన్ ప్రతి పర్యటన మీద పడి ఏడుస్తూనే ఉంది చంద్రబాబు ప్రభుత్వం. ఆటవిక పాలనతో అల్లాడిపోతున్న జనానికి నేనున్నానని జగన్ భరోసా ఇవ్వటం, తమ కష్టాలు బాధలు జగన్ కి చెప్పుకొని జనం సాంత్వన పొందటం, ఇది చూసి హిట్లర్ వారసులు తట్టుకోలేకపోతున్నారు. నిజమే మరి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమే లక్ష్యంగా పాలన చేస్తున్న వాళ్ళకి ప్రజలన్నా, ప్రజాహిత రాజకీయాలన్నా, ప్రజా నాయకుడన్నా ఆ మాత్రం భయం ఉంటుంది, ఆ మాత్రం వణుకుంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు ప్రజలు ఎందుకు అంతగా వెరగబడుతున్నారు? ఆ జన సునామీలను ఎలా అభివర్ణించాలి? తనను నమ్ముకున్న వారి ప్రయోజనాల కోసం ఎందాకైనా పోరాడే ధీరుడి మీద ప్రజల్లో ఉన్న అంతులేని ప్రేమాభిమానాలకు ఆ జన సునామీలు ఒక సింబల్. మాట ఇస్తే మడమ తిప్పని జననేత మీద ప్రజల్లో ఉన్న భరోసాకి ఆ జన సునామీలు ఒక ఉదాహరణ. సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టించి అద్భుత పాలనా దక్షత ప్రదర్శించిన నాయకుడి మీద కోట్లాది మంది ప్రజల్లో ఉన్న అపార అభిమానానికి ఆ జన సునామీలు ఒక ప్రతీక. రెడ్ బుక్ అరాచకాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పచ్చముఠాపై సమరశంఖం పూరించిన ప్రజా నేత మీద జనానికి ఉన్న అంతులేని విశ్వాసానికి ఆ జన సునామీలు ఒక చిహ్నం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. మరి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును కాదని, డిప్యూటీ సీఎం మంత్రులను కాదని ప్రజలు జగన్ కి తమ కష్టాలెందుకు చెప్పుకుంటున్నారు? తమ బాధలెందుకు పంచుకుంటున్నారు? ఎందుకంటే జగన్ ప్రశ్నిస్తే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. జగన్ సమరశంఖం పూరిస్తే యూరియా కోసం రోజుల పాటు క్యూలైన్లలో పడిగాపులు కాసే కష్టం అన్నదాతలకు తప్పుతుంది. జగన్ కన్నెర్ర చేస్తే సంక్షేమ పథకాలు అరకొరైనా ముందుకు కదులుతాయి. జగన్ అండగా నిలిస్తే రెడ్ బుక్ అరాచకాలతో చెలరేగే పచ్చముఠ వెన్నులో వణుకు పుడుతుంది. జగన్ తోడుంటే జనంకి కొండంత అండ. ఇది కేవలం ప్రజల నమ్మకమే కాదు, 2 ఏళ్లుగా కనిపిస్తున్న వాస్తవం. అందుకే జగన్ని చూడటానికి వచ్చే జన సునామీలను తలపిస్తున్నారు. అందుకే జగన్ వెంటే మేమంతా అని చాటాలని జన సందోహం జన కెరటాల్లా ఎగసిపడుతోంది. జగనన్నా జగనన్నా జగమంతా నీతోటి, రాజన్నకు పుత్రుడవు. పాలకులు పచ్చ బినామీలకు సంపద సృష్టించే దగాకోరు దందాలో బిజీగా ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను పచ్చ బినామీల పాలు చేయటానికి తహతహలాడుతున్నారు. ఆ క్రమంలో ప్రజల ఆరోగ్యాలకు అభయం ఇచ్చే మెడికల్ కాలేజీలను కూడా చంద్రబాబు అండ్ కో వదిలిపెట్టలేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకున్నదెవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేద మధ్యతరగతి ప్రజల తెల్లకోటు కలలను కల్లలు చేయటానికి పచ్చముఠా పనిన పన్నాగాలను చిన్నా భిన్నం చేసిందెవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 10 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటానికి, ప్రైవేటీకరణ ముసుగులో పచ్చముఠాకి కట్టపెట్టడానికి ఇప్పటికే ఎన్నో కుతంత్రాలు పన్నారు. ప్రజారోగ్యం, రాష్ట్ర పిల్లల భవితవ్యానికి గొడ్డలి పెట్టులా మారిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర శంఖం పూరించారు.
మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేసిన సమర గర్జనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా భాగస్వాములయ్యారు. కోటి సంతకాల సునామీగా మారి చంద్రబాబు ఆటవిక నిర్ణయాల అంతానికి పంతం పట్టారు. 1,04,11,136 సంతకాలతో చంద్రబాబు అన్యాయాలను ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లారు. మెడికల్ కాలేజీలను తీసుకునే వారిని తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక 2 నెలల్లోనే జైలుకు పంపుతామని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి. నేనొక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా, ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా, అందరూ కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్పి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జగన్మోహన్ రెడ్డి సమర గర్జన చేయటంతో మెడికల్ కాలేజీల టెండర్లలో ప్రైవేట్ సంస్థలు పాల్గొనలేదు. భవిష్యత్తులో రాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని విశ్వసించిన ప్రైవేట్ సంస్థలు మెడికల్ కాలేజీల వైపు కూడా చూసే సాహసం చేయలేదు. జగన్ చేసిన ఒకే ఒక్క హెచ్చరిక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి అడ్డుకట్ట వేసింది. అందుకే జగన్కి చెప్పుకుంటే తమ కష్టాలు తీరతాయని, జగన్ భరోసా లభిస్తే తమ సమస్యలు సమసిపోతాయని 5.5 కోట్ల మంది ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయటానికి చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో కుట్రలు పన్నుతోంది. వేల కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చకుండా ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కుతంత్రాలు పన్నింది. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని అడిగి విసిగిపోయిన వైద్యులు చివరకు జగన్తోనే తమకు న్యాయం జరుగుతుందని భావించారు. జగన్ని కలిశారు. అమరావతి పేరుతో పచ్చముఠా చేస్తున్న అరాచకాలను దేశమంతా నివ్వెరపోయి చూస్తూనే ఉంది. అమరావతి రైతులు తమ కష్టాలు చంద్రబాబు అండ్ కోకి చెప్పుకోలేదు. స్వయంగా జగన్ని కలిసి పాలకులు తమ బతుకులను ఎలా రోడ్డుకు లాగాలని చూస్తున్నారో వివరించారు. డిఎస్సి బాధితులైనా, ఉపాధ్యాయ సంఘాలైనా, రెడ్ బుక్ అరాచకాలను ఎదుర్కొంటున్న సోషల్ మీడియా యాక్టివిస్టులైనా వాళ్ళు వీళ్ళు అని లేదు. కష్టం వచ్చిన ప్రతి ఒక్కరికి కనిపించే అండా దండ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆటవిక పాలనతో అల్లాడుతున్న కోట్ల మంది ప్రజల నోట వచ్చే నినాదం ఒక్కటే, మా నమ్మకం జగన్. జగనన్నా జగనన్నా జగమంతా నీతో, రాజన్నకు పుత్రుడవు. చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సంక్షేమానికి సమాధి కట్టి అభివృద్ధిని అటకెక్కించి వికటాట్టహాసం చేస్తున్నారు. గతంలో గద్దెనెక్కిన వేళ చంద్రబాబు ఏం చేశారు? స్కాముల్లో స్కిల్ చూపించడం దగ్గర నుంచి ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రజలకు వెన్నుపోటు పొడవడం దాకా చాలా చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఏం చేశారు? 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా రక్కసి మింగేసిన 3 ఏళ్లలో అద్భుతాలు చేశారు. సంక్షేమం, అభివృద్ధిని జోడు గుర్రాల్లా చేసి పాలనను పరుగులు పెట్టించారు. సంస్కరణల యజ్ఞం చేశారు. పాలనను ప్రజల ముంగిటకు తీసుకొచ్చారు. ప్రజలకు బాబు బతుకు తెలుసు, జగన్ జీవితము తెలుసు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా జగన్ వైపు చూస్తోంది. జగన్ భరోసా కోరుతోంది. అందుకే నియంత కుట్రలను నిప్పులతో కడుగుతూ జగన్ పర్యటనలో జన సునామీలు ఎగసి పడుతూనే ఉన్నాయి. అందుకే మా నమ్మకం జగన్ అన్న నినాదం ఆకాశమంత ఎత్తుకు ఎదిగి ఆంధ్రప్రదేశ్ అంతటా మార్మోగుతోంది. ఆటవిక పాలన అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న అరాచక పాలనలా ఉంటుంది. మరి ప్రజాపాలన అంటే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకి తెలుగు ప్రజలే కాదు, దేశం మొత్తం ముక్త కంఠంతో చెప్పే సమాధానం జగన్మోహన్ రెడ్డి పాలనలా ఉంటుందని. 5.5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ఆలంబనగా నిలిచాడు. కరోనా రక్కసి వణికించినా అదరలేదు. కౌరవ మూక కుట్రలతో కుతంత్రాలతో దండయాత్రలు చేసినా బెదరలేదు. ఎల్లో మీడియా నిత్యం విషం కక్కుతూనే ఉన్నా తొణకలేదు. సంస్కరణల పేరుతో తమ నడ్డి విరిచిన పాలకులను చూసి వేశారన్న ప్రజల కోసం సంక్షేమంలోనే సంస్కరణలు తెచ్చాడు. అభివృద్ధి పేరుతో తమ కళ్లకు గ్రాఫిక్స్ గంతలు కట్టిన పాలకులను చూసి బెంబేలెత్తిన ప్రజలకు నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాడు.
పాలకులకు ప్రజలకు మధ్య ఏర్పడిన దూరాన్ని చెరిపేశాడు. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు దేనికదే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి కొండంత అభయం ఇస్తూ నిలిచాయి జగన్మోహన్ రెడ్డి పాలనలో. జగన్ పాలనను స్వయంగా అనుభవించిన ప్రజలు, జగన్ పాలనను తమ కళ్లతో తాము చూసిన ప్రజలు ఇప్పుడు సాగుతున్న ఆటవిక పాలనను చూసి ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తామేం కోల్పోయామో, ఈ రాష్ట్రం ఏం కోల్పోయిందో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఏపీ ప్రజలకు అర్థమైంది. అందుకే తమ భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం జయహో జగన్ అంటున్నారు. జగన్ పర్యటనలో జన సునామీలు కనిపించడానికి కారణాల్లో ఆయన 5 ఏళ్ల పాలన కూడా అత్యంత ముఖ్యమైంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్ పర్యటనను విఫలం చేయాలి, జగన్ని జనంతో కలవనివ్వకూడదు. 2 ఏళ్లుగా పాలకులు ఈ తరహా కుట్రలకు పదును పెడుతూనే ఉన్నారు. పాలకుల కుట్రలకు ఖాకీలు కూత పెడుతూనే ఉన్నాయి. కానీ ప్రతిసారి జగన్ని జనాన్ని కలవనివ్వకూడదనే కుతంత్రాలు జన సునామీలో పడి కొట్టుకుపోతూనే ఉన్నాయి. ప్రజల హృదయాలను గెలుచుకోవాలన్న ఆలోచన కూడా లేని పాలకులు జన హృదయాల్లో కొలువైన జగన్ని అదే జనం నుంచి వేరు చేయాలని పన్నాగాలు పన్నటం చూసి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు నవ్వుతున్నారు. తమ కోసం, తమ భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎందాకైనా వెళ్లే జగన్ వెంట నిలవటానికి, నడవటానికి సై అంటే సై అంటున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.